హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చికెన్ సెమీ గ్రేవీ చేశానండి. సెమీ గ్రేవీ అంటే జస్ట్ పీస్కి మాత్రమే కొంచెం గ్రేవీ ఉంటుంది. చూడండి ఎంత బాగుందనో. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. అసలు పీస్ కూడా చూడండి ఎలా ఉడికిందో. అసలు చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు చూడండి ఎలా ఎంత బాగుందనో. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈ కర్రీ ఏ విధంగా చేశాను, ఎలా చేశానో మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మొదటిసారికి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తాను, ఎలా చేస్తాను నీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని స్పైసెస్ వేసుకుందామండి. చెక్క, లవంగాలు, సోంపు అలా వేసేసుకుందాము. అవి ఆయిల్లో ఒక 1 minute ఫ్రై చేసుకుందామండి. ఇలా స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నానండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఫుల్ అయితే సరిపోతుంది. ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి అల్లం పేస్ట్ కూడా ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నానండి. టమోటా కూడా బాగా ఫ్రై చేసుకుందాము. నేనైతే 1/2 కిలో చికెన్ మాత్రమే తీసుకున్నానండి. దానికి ఒక మీడియం సైజు ఆనియన్, ఒక మీడియం సైజు టమోటా అయితే క్లియర్గా సరిపోతుందండి. చూడండి టమోటా ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ముందుగానే బాగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే రుచికి తగ్గ సాల్ట్, అంటే నేను రాళ్ళు వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇవి రెండు మిక్స్ చేద్దామండి ఇప్పుడు బాగా. చూడండి ఇలా నేను బాగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికించుకుందామండి. ఇందులో నుంచి బాగా వాటర్ వచ్చేస్తాయి. దీంట్లో మనం అడిషనల్గా వాటర్ ఏమి యాడ్ చేయమండి. ఈ వాటర్తోనే మనకి డీప్ కర్రీ చేసేస్తాము. మూత పెట్టుకొని ఒక 15 minutes లేదా 10 minutes అలా ఉడికించుకుందామండి. చూడండి మన చికెన్లో నుంచి వాటర్ ఎలా ఊరాయో. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 3 చీలికలు చేసుకుని నేను యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఈ పచ్చిమిర్చి ఫ్లేవరు, ఈ కరివేపాకు ఫ్లేవర్ నేను చికెన్ పట్టిస్తున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటానండి. చూడండి చికెన్ 85% ఉడికిందండి.
ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూను ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను కారం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ రెండు కలిపి మిక్స్ చేసేసుకుందామండి. చూడండి నేను మిక్స్ చేసుకున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇది దోశలలో కానీ చపాతీ, పూరి, పరోటా, అలాగే పుల్కా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇదేంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క చికెన్ కర్రీకి ఎలా ఉంటుందంటే జస్ట్ పీస్కి కొంచెం గ్రేవీతో ఉంటుందండి. అలా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ ఎక్కువ పులుసుండి మనం రైస్ లేకైతే అదొక టేస్ట్ అండి. ఇలా జస్ట్ పీస్కి కొంచెం గ్రేవీ, లైట్గా గ్రేవీ ఉంటే అసలు ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకొక 3 మినిట్స్ ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కర్రీ దించేసుకుందామండి. చూడండి కొంచెం కసూరి మెంతి యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని కలిపేసుకుంటాను. అసలు ఈ కసూరి మెంతి వేసిన తర్వాత అసలు కర్రీ స్మెల్ వస్తుందండి. అసలు అంత బాగుంటుందండి ఈ స్మెల్. ఆ స్మెల్తోనే కడుపు నిండిపోతుందండి. అంత బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక 3 యాలకులు పొడి చేసి పెట్టుకున్నానండి. అది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ యాలకుల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. ఫైనల్గా నేను యాలకుల పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి. యాలకుల పౌడరు ఇలా కచ్చా పచ్చగా కొట్టుకొని వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలిసిపోయేటట్టు కలిపేసుకుందామండి. చూసారు కదా అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది కదండి. చాలా బాగుంటుందండి ఇది. లైట్గా గ్రేవీతో అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే పీస్ నంచుకొని అసలు సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మొదటిసారికి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మరెన్నో నేను మీకు చూపించగలను. మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.